ఈరోజు మనం మార్కెట్ చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా అసలు ఎంత ఫాల్ వచ్చిందంటే అంత ఫాల్ వచ్చింది. అన్ని స్టాక్స్ కూడా ఫాల్లోనే ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ఏదైనా స్టాక్లో ఎంట్రీ తీసుకొని ఉంటే మాత్రం దయచేసి ఎగ్జిట్ అయితే కావద్దండి. ఇది ప్రెషర్లో ఉంది. ఎందుకంటే ఎఫ్ఐఎస్ ఎక్కువగా సెల్లింగ్ చేయడం వల్ల ఈ ప్రెషర్ అనేది మన మార్కెట్ మీద పడింది. కాబట్టి ఎవరు కూడా ఏ స్టాక్స్ని మళ్ళీ అవి ఎంతైతే ఫాల్ అయ్యో అంతే రికవర్ అవుతాయి. తొందరపడి మాత్రం ఎగ్జిట్ అయితే కావద్దు. పేషెన్స్గా వెయిట్ చేయండి. ఏవైనా కొత్త ఎంట్రీస్ ఉంటే కొన్ని రోజులు వెయిట్ చేయండి. తర్వాత ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఈరోజు బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా ఏదైతే రేంజ్ బౌండ్ ఇన్ని రోజుల నుంచి ఉండిందో కన్సాలిడేషన్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి ఉండినాయి. ఆ 50,000 లెవెల్ అనేది ఒక్కసారిగా ఈరోజు బ్రేక్ అయితే అయ్యింది. సో మనం మంత్లీ టైం ఫ్రేమ్లో కూడా చూస్తున్నాము. ఎగ్జాక్ట్గా 48,657 అనేది నెక్స్ట్ మన సపోర్ట్ అయితే అవుతుంది. ఈ రేంజ్లో 1.5 మంత్ నుంచి కన్సాలిడేషన్ అవుతున్న రేంజ్ ఒక్కసారిగా బ్రేక్అవుట్ అయితే వచ్చేసింది. రేపు 49,657 కన్నా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం 48,549 అనేది నెక్స్ట్ మన సపోర్ట్ అయితే అవుతుంది. 49,000 దగ్గర కొద్దిగా కన్సాలిడేషన్ అయ్యి నెక్స్ట్ బ్రేక్అవుట్ వస్తే మాత్రం 48,549 అనేది లెవెల్ అవుతుంది. లేదా ఒకవేళ మన 49,657 కన్నా గ్యాప్ అప్ ఓపెన్ అయింది 50,000 దగ్గరలో 50,500 టు అబవ్ అని అంటే మాత్రం అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అబవ్ మళ్ళీ చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ మంత్ అంతా కూడా ఇంతే మనకి వోలటైల్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. మనం పాత డేటా ప్రీవియస్గా కూడా చూసుకున్నట్టయితే నవంబర్ మంత్ అంతా కూడా ఫాల్ వచ్చి డిసెంబర్లో రికవరీ అయితే అయింది పోయిన ఇయర్ కూడా. కాబట్టి అదే మనం ఈ ఇయర్ కూడా ఎక్స్పెక్ట్ అంటే ప్రీవియస్ ఏదైతే జరిగిందో అదే తిరిగి రివర్స్ జరుగుతాయి. కాబట్టి మనకి ఈ నవంబర్ ఎండింగ్ కాకుండా డిసెంబర్లో ఏమైనా రికవరీ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో రేపు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 51,000 టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా ఈరోజు 24,000 లెవెల్ని దీంట్లో కూడా బ్రేక్ అయితే అయ్యింది. ఇక్కడ నుంచి చూసుకుంటే ఇది 23,000 వరకు డౌన్ అయితే ఉంది. ఈ రేంజ్లోనే ఉంది అని అంటే మాత్రం 23,366 తర్వాత 23,093 లెవెల్స్ అనేవి కింది సపోర్ట్ అయితే అవుతాయి. ఇవి కూడా బ్రేక్ అయ్యింది అంటే మాత్రం హ్యూజ్ అండ్ లూజ్ ఫాల్ అనేది డౌన్వర్డ్ మూవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇవి బ్రేక్ కాకుండా అబోవ్ సస్టైన్ అయ్యాయి అంటే 24,000 రేపు చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదా రేపు కూడా ప్రెషర్లో ఉంది అని అంటే మాత్రం 23,366 అండ్ 23,093 అనేది కింద సపోర్ట్ లెవెల్స్ అయితే అవుతాయి. అప్వర్డ్ చూసుకుంటే 23,100 అనేది మనకి అప్వర్డ్ అయితే అబవ్ రెసిస్టెన్స్ అయితే ఉంది. రేపు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది 23,616 కన్నా అబవ్ అని అంటే 24,000 దగ్గరలో రేంజ్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే 23,366 అనేది మనకి డౌన్ సపోర్ట్ అయితే అవుతుంది. ఎవరైనా స్టాక్స్లో ఎంట్రీస్ తీసుకొని ఉంటే పేషెన్స్గా వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.